రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో 2 నిందితులు అరెస్ట్ అయ్యారు. ఆ నిందితులు ఎక్కడున్నారు? బెంగాల్లో తలదాచుకున్నారు. అంతకుముందు మామూలుగా అయితే హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ సేఫ్ జోన్గా ఉండేది. కానీ ఇప్పుడంతా కొంత మమతా బెనర్జీ సర్కార్ వచ్చిన తర్వాత సేఫ్ జోన్ ఏమైంది? ఉగ్రవాదుల కంటే బెంగాల్ అయిపోయింది. బెంగాల్ను అవమానించడము, బెంగాల్ ప్రజలను అవమానించడం కాదు, అక్కడ ఘనత వహిస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఈ విషయంలో కర్ణాటకలో సంచలనం కలిగించిన రామేశ్వరం కేఫ్ బాంబు కేలులో సూత్రధారి సాయిధరు ప్రధాన నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముసావిర్ హుసేన్ జాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అరెస్ట్ చేశారు. కలకత్తాలో ఎందుకు వీళ్ళు తలదాచుకున్నారు? గతంలో ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు, వీళ్ళతో మాట్లాడినటువంటి వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ కింద ఉండే జగిత్యాల కేంద్రంలో దొరికారు. లేదంటే కడపలో, ఆంధ్రప్రదేశ్ కడపలో. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుని కొనిపోతుంది, మనం తేరుకోకపోతే కష్టమైపోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ నెల 12నే అదుపులోకి తీసుకున్నారంట. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోని 10 రాష్ట్రాలతో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణతో పాటు 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో 2 అరెస్ట్ చేసి కోల్కతా ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని బెంగళూరుకు తరలించారు. ఈ ఏడాది మార్చి 1న ఇది జరిగింది. ఉగ్రవాదులకు బెంగాల్ స్థావరం. ఇగో బీజేపీ వాళ్ళు ఉగ్రవాదులకు బాంబు పేలుళ్ల కేసులో నిందితులు పోలీసులకు చిక్కడం పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమైంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా మార్చిందని అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై టీఎంసీ నేతలు, పశ్చిమ బెంగాల్ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పోలీసుల సాయంతోనే ఎన్ఐఏ నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని బీజేపీ గుర్తించాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ బదిలిచ్చారు. దీనికి సంబంధించి ఈ కేసులో నిందితులు గుర్తించేందుకు ధరించిన టోపీ సహాయపడింది. పేలుళ్లు జరిగిన తర్వాత ఎన్ఐఏ క్యాప్ను స్వాధీనం చేసుకుంది. చెన్నైలోని ఒక మాల్లో షాజిబ్ తాహా ఈ క్యాప్ను అంటే చెన్నైకి కూడా సంబంధం ఉంది చూడండి. అంటే వీళ్ళు చెన్నై తిరిగిరు, బెంగళూరు వేయరు, కర్ణాటక రాష్ట్రంతో ఉన్నది, మళ్ళీ వీళ్ళు బెంగాల్ వేయరు. వీళ్ళతోటి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? జగిత్యాలలో, కడపలో ఉండేటువంటి ఉగ్రవాదులు వీళ్ళతో మాట్లాడితే, జగిత్యాల, కడపలో దొరికినటువంటి వాళ్ళను విచారిస్తే వీళ్ళతో మాట్లాడిన విషయాలను ఆధారంగా బెంగాల్లో దొరికిరు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తాజా నిందితులను గుర్తించారు. ఇది విషయం. సరే, అయితే బెంగాల్ను అవమానించడమా ఏదా పక్కన పెడితే, ఇవాళ ఈ బెంగాల్లో ఉగ్రవాదులు తలదాచుకోవడానికి ఎవరో ఒకరు సాయం చేశారు కదా. కలకత్తాలో వాళ్ళు ఏ లాడ్జ్లోనో లేదంటే ప్రైవేట్గా ఉండేటువంటి కిరాయి ఇంట్లో ఉండలేదు, వాళ్లకు కొందరు సహకారం చేసిర్రు. జగిత్యాల్లో కూడా తెలంగాణ సర్కారు, ఆంధ్ర సర్కారు, బెంగాల్ సర్కారు, అదేవిధంగా తమిళనాడు సర్కారు, ఈ 4 రాష్ట్రాలు అదేవిధంగా కర్ణాటక, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుళ్లకు దాడి జరిపడానికి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులకు సహాయం చేసినటువంటి వాళ్ళ ఇంటి మీదకి బుల్డోజర్ను పంపించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? నిజంగా మీ ప్రభుత్వాలు ఉగ్రవాదానికి వ్యతిరేకమే అయితే, ఉగ్రవాదులకు సహాయం చేసి ఉగ్రవాదులు తలదాచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళ ఇంటి మీదకి బుల్డోజర్ను పంపించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? కర్ణాటకలో వాళ్ళకు సహాయం చేసిరు, తెలంగాణలో, ఎందుకంటే జగిత్యాలలో పిఎఫ్ఐ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు సహాయం చేసిరు. ఆ పిఎఫ్ఐలో జగిత్యాలలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి తెలంగాణ సర్కారు వాళ్ళపైన కేసు పెట్టేసి ఆ జగిత్యాలలో ఎవరైతే ఈ ఉగ్రవాదులకు సాయం చేసిరో వాళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ కుటుంబాలను వెలేసేటువంటి ప్రయత్నం చేస్తారా? చేయగలుగుతుందా ప్రభుత్వం? ఆంధ్రలో, కడపలో ఎవరైతే వీళ్ళకు సహాయం చేసిరో వాళ్ళ ప్రొద్దుటూరులోనో కడపలోనో ఎక్కడో ఆంధ్రకు సంబంధించిన ప్రభుత్వం చేస్తుందా? చెన్నైలో షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కేవలం షాపింగ్కి మాత్రమే పోయి వచ్చిరా, లేదంటే వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళను సహాయం చేసిరా వాళ్ళు దాచుకోవడానికి, బెంగాల్లో దాచుకోవడానికి? ఈ 5 రాష్ట్రాలు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఉగ్రవాదానికి వ్యతిరేకమైతే, భారతదేశానికి అనుకూలమైతే, వీళ్ళైతే దేశ వ్యతిరేకులే కదా. భారతదేశంలో బాంబులు పెట్టిన వాళ్ళు, రామేశ్వరం కేఫ్లో బాంబులు పెట్టిన వాళ్ళు దేశ వ్యతిరేకులా కాదా? భారతదేశ వ్యతిరేకులా కాదా? మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తారా? వీళ్ళు కూడా ఏమీ లేకుండా, తిండి లేకుండా కడుపు మార్చుకొని చేసినటువంటి వాళ్ళ, లేదంటే పేదరికం వల్లనే వాళ్ళు ఉగ్రవాదులుగా మారిపోయినటువంటి మళ్ళా కుహానా సెక్యులరిజం కహానీలు చెప్తారా?
ఇప్పుడు వీళ్లకు సహాయం చేసినటువంటి ఉగ్రవాదానికి సహాయం చేసినటువంటి కుటుంబాలను వెలేసి వాళ్లకు సంబంధించినటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళ ఇండ్లను కూలగొట్టేటువంటి దమ్ము ధైర్యం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్కారుకు ఉందా? లేకపోతే ఈ సర్కారు కూడా పరోక్షంగా ఉగ్రవాదులకు మద్దతు తెలిపినట్టే, ఉగ్రవాదానికి మద్దతు తెలిపినట్టే ఇది విషయం. లేకపోతే వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఇక పక్కన ఉండేటువంటి వాళ్ళు మళ్ళా కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు, ఉగ్రవాదులకు కూడా అఫ్జల్ గురుకు కూడా ఈ దేశంలో హక్కులు ఉంటాయని మాట్లాడారు అనుకోండి, ఈ దేశం మళ్ళా పాకిస్తాన్ అయిపోతుంది. పాకిస్తాన్ అయిపోయినాక ఏమైంది? పాకిస్తాన్లో ఏమైంది? బంగ్లాదేశ్ ఏమైందో తెలిసింది. ఈ దేశం మళ్ళా విడిపోయేటువంటి కుట్ర చేస్తారా? ఈ దేశం సేఫ్గా ఉండాలంటే ఇట్లాంటి ఉగ్రవాదులకు సహాయం చేసినటువంటి వాళ్ళను, ఉగ్రవాదులకు సహాయం చేసినటువంటి వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను వెలేసి వాళ్ళు అరే మేము ఉగ్రవాదానికి సహాయం చేస్తే ఇంత సిగ్గుగా బతకాలన్నా ఈ దేశంలో మేము ఇది, వీళ్ళు ఎంతైతే తీవ్రమైనటువంటి నేరస్తులు, తీవ్రవాదులో వాళ్ళకు సహాయం చేసినటువంటి వాళ్ళు అంతకు 2 3 నేరస్తులు. వాళ్ళు డైరెక్ట్గా బాంబులు పెట్టి పేల్చేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ దానికి సహాయం చేసినటువంటి వాళ్ళు అంతకంటే పెద్ద నేరస్తులు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు, వాళ్ళకు సహాయం చేసినటువంటి వాళ్ళు అంతకంటే పెద్ద నేరస్తులు అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి.